ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 7వ తారీఖున హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ ఉదయకాలం ఈ విధంగా సజీవులుగా ఉండటానికి, మనము ఊపిరిని జీవమును కలిగి ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని మనము మహిమపరుద్దాం. మనమందరము మరి సహోదరి నయముతో కలిసి పాట పాడుచు పాటలో ఏకీభవించి ప్రభుని ఆరాధన చేద్దాం. జయశీలుడు విజయశీలుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేసుకుందాం, పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధన, పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధన. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుత్థానుడనికే నారాధన నీకే నారాధన. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. ఆ పునరుద్ధానుడైన దేవుడి దినం మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన విజయశీలుడును మృత్యుంజయుడును పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు మనకెంత గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడు. వారు నీతో యుద్ధము చేతురు గాని. హల్లెలూయా. ఈ లోకము మనతో యుద్ధం చేస్తుంది. చెప్పండి, ఈ లోకంలో ఉన్న మనుషులు మనతో యుద్ధం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనతో యుద్ధం చేస్తున్నాయి. ఈ లోకంలో ఉన్న స్థితిగతులు మనతో యుద్ధం చేస్తున్నాయి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నీతో యుద్ధం చేస్తుంది. కానీ ఏమంటున్నాడు చూడండి, నేను నిన్ను విడిపించుటకు. హల్లెలూయా. నేను నిన్ను విడిపిస్తాను.
ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని విడిపించి మనకు తోడుగా ఉంటానంటున్నాడు. చివర్లో ఏమంటున్నాడు చూడండి, వారు నీపైన విజయము పొందజాలరు, యుద్ధాన్ని మాత్రమే చేస్తారు, కానీ విజయం ఎవరిదంట? మనదై ఉన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము చూడండి. యుద్ధము చేసేవారు నీతో యుద్ధము చేస్తూ ఉండొచ్చు, నీ మీద ఎన్నో పన్నాగాలు పండుతుండొచ్చు, ఎన్నో విరోధమైన ఆయుధాలు వారు నీకు విరోధంగా వారు రూపించిస్తుండొచ్చు, కానీ నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ వాగ్దానం నువ్వు నమ్మాలి. నీపైన ఎవరు విజయము పొందుకోలేరు, ఎవరు నీపైన విజయము సాధించలేరు. దేవుని వాగ్దానం ఇది. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో మనం మంచి మాట చదువుకున్నాం. 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు అని యెహోషువపాతు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకేం చాలట్లేదు, శక్తి చాలదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న అధికారులతో నువ్వు యుద్ధం చేయడానికి శక్తి చాలట్లేదు. ఈ లోకంలో ఉన్న బలంగా ఉన్న వారితో ఏమంటారు నీకు యుద్ధం చేయడానికి శక్తి చాలదు. ఈ లోకంలో ఉన్న బలమైన ఏమంటారు ఆ ఆస్తిపరులతో కావచ్చు, లేకపోతే బలమైన రాజకీయ నాయకులతో కావచ్చు, బలమైన ఏమంటారు లోకంలో పలుకుబడి వాళ్ళు ఉన్నవారు కావచ్చు, వారందరితో నువ్వు యుద్ధం చేయడానికి శక్తి చాలకపోవచ్చు, కానీ దేవునికి చాలా సునాయాసమైన పని. హల్లెలూయా. మనకు శక్తి లేదు వారిని ఎదిరించటానికి, వారిని గెలవటానికి, వారిని మనము ఓడించటానికి మనకు శక్తి సరిపోదు. ఎందుకంటే వారు గొప్ప సైన్యము, ఎన్నో గొప్ప బలములతో, ఎంతో ధనముతో, ఎంతో అధికారంతో ఉన్నవారు. అలాంటి వారిని జయించాలంటే మనకు శక్తి సరిపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమని చేస్తుంది తెలుసా? పరాక్రమములు, ఎరుకో గోడలు కూడా మనము స్తుతుల ద్వారా కూల్చగలుగుతాం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా యోర్దాను నదిని దాటిపోగలుగుతాం. ప్రార్థన ద్వారా సూర్యచంద్ర నక్షత్రాలను మనము ఆపివేయగలుగుతాం. ఇక్కడే మనం చూస్తూ ఉంటే 13వ వచనంలో ఏమన్నాడంటే 12వ వచనం చివరిలో, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు, కానీ నీవు మా దిక్కు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ యుద్ధంలో నీవు నేను విజయాన్ని పొందుకోబోతున్నాం. మనమందరము విజయాన్ని చూడబోతున్నాం. ఆ విజయం చూసే సమయము చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు దాకా ఓటమిని చూస్తున్నాం, ఇప్పుడు దాకా మనము ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు చూసాం, ఎన్నో యుద్ధాల్లో మనము నష్టపోయి ఉన్నాం. కానీ ఇప్పుడు రాబోతున్న చివరి యుద్ధంలో దేవుడు నీకు నాకు విజయాన్ని కలిగించబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ. చూడండి, 15వ అధ్యాయము 57వ వచనం, అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనకి ఏం చేస్తున్నాడంట? జయమును కలిగించుచున్నాడు. వారు నీ మీద విజయం పొందుకోరు, నీవే వారి మీద జయం పొందుకోబోతున్నావు. శత్రువు అనుకున్నాడు, సాతాను అనుకున్నాడు, యేసు క్రీస్తుని సిలువ మీద తీసుకెళ్ళినప్పుడు దేవుని కుమారుడు నేను సిలువ వేసేసాను అనుకున్నాడు, దేవుని కుమారుడు నేను సమాధిలో పెట్టేసాను అనుకున్నాడు. దేవుని కుమారుడు ఏమంటారు సమాధిలో పెట్టబడిన తర్వాత ఆ సమాధికి ఒక రాయిని పెట్టి వేసి, దాని మీద సంఖ్యలు పెట్టి వేసి, దాన్ని ముద్ర వేసి, ఇక యేసు క్రీస్తుని నేను పూర్తిగా దేవుని కుమారుడు పూర్తిగా బంధించేసాను అనుకున్నాడు. కానీ దేవుని కుమారుడు ఆ సమాధిని జయించాడు, ఆ మరణాన్ని జయించాడు, ఆ బంధకాలను జయించాడు, ఆ బండను జయించాడు, ఆ సంఖ్యలను జయించాడు, ఆ ముద్రను జయించాడు, అక్కడ పెట్టబడిన సైనికులను జయించాడు. ఆయనను ఎవరు ఆపలేకపోయారు. దేవుడు నీకు కూడా తోడున్నాడు. నిన్ను కూడా ఎవరు ఆపలేరు, ఎవరు నిన్ను కూడా తాకలేరు, ఎవరు నీ మీద విజయం సాధించలేరు. ఈ వాగ్దానం నీవు నేను నమ్మితే రోజు ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఏమంటున్నాడు? మరొకసారి చదువుతాం, వినండి. మన ప్రభువును
యేసు క్రీస్తు మూలముగా మనకు అనుగ్రహించు జయము ఎవరికో కాదు, మనకు జయం అనుగ్రహిస్తున్నాడు దేవుడు. నీకు నాకు జయాన్ని ఇచ్చాడు. ఆ జయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నిన్ను నన్ను విజయ పదంలోకి నడిపిస్తున్నాడు. జయ గీతం ఎత్తిపాడు, విజయ గీతం ఎత్తిపాడు, విజయ గీతమును ఎత్తి స్తుతులు చెల్లించు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప మహిమను మనం చూడబోతున్నాం. అదే మన 2వ దినవృత్తాంతం గ్రంథం చూస్తే వాళ్ళందరూ పాటలు పాడుతున్నారంట, వాళ్ళందరూ స్తుతిస్తున్నారంట, వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. దేవుని గొప్ప అద్భుతం ఏమైంది? ఆ కాలంలో ఆ శత్రువులందరినీ కొట్టివేసింది, వారందరినీ పెళ్ళగించేసింది, వాళ్ళందరినీ నాశనం చేసేసింది. వాళ్ళు చేసింది ఒకటే, దేవునికి ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు. నీవు దేవునికి ప్రార్థన చేయి, నువ్వు దేవుని స్తుతించు. దేవుడిని ఎదుట ఉన్న శత్రువులందరినీ లయపరచబోతున్నాడు. నీ శత్రువులందరినీ దేవుడు పెళ్ళగించబోతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు మాట్లాడిన అద్భుతమైన వాగ్దానం కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను కనుక వారు నీపై యుద్ధము చేయరు, ఇదే యెహోవా వాక్కు అన్నావు. నీ వాక్కు ప్రభా మేము నమ్ముతూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. నీవే మా దిక్కు. ఇంత గొప్ప సైన్యమును మేము జయించాలన్నా, ఇంత గొప్ప సైన్యమును మేము ఎదుర్కోవాలన్నా మా గుండెలు చాలవు, మా బలము చాలదు, మా శక్తి చాలదు, మా ధైర్యము చాలదు ప్రభా. అయినా కానీ నీ యందు విశ్వాసముతో, నీ యందు నిరీక్షణతో నీ దగ్గరకు వచ్చాము. మాకు కావాల్సిన విజయము దయచేయి. ఎరుకో గోడలు కూల్చినట్టు మాకున్న శత్రువులు కూల్చండి తండ్రి. నీకు వందనాలు. యోర్దాను నదిని చీల్చినట్టు ప్రభా మాకున్న సమస్యలన్నిటిని చీల్చండి. మేము విజయంలోకి ప్రభా మేము ప్రవేశించునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ప్రభా తండ్రి వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో గొప్ప విజయం కలుగునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. మాకు జయం అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు ద్వారా. ఆయన నామానికి మహిమ చెందునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక.